చేయాల్సిన అవసరం ఉంది. ఆ భూముల రేట్లు తగ్గించాల్సిన అవసరం ఉందని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. రవికుమార్ గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారిని మీ ద్వారా రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ పాక్స్కి సంబంధించి అధ్యక్ష, ఇప్పుడు గౌరవ మా చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పున్నారు అధ్యక్ష, ల్యాండ్ ఏమో ఏపీఐసి దగ్గర చాలా ఉంది అధ్యక్ష. అది నేమ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ కావచ్చు, సజ్ కావచ్చు, ఏపీఐసి దగ్గర కావచ్చు. ల్యాండ్ కాస్ట్ చాలా విపరీతంగా ఉండడం వల్ల పారిశ్రామికవేత్తలు కానీ ఎవరు ముందుకు రాలేకపోతున్నారు అధ్యక్ష. దానిపైన తగ్గించే ఆలోచన, దాన్ని రివ్యూ చేసి తగ్గించే ఆలోచన ఏమైనా ఉందా ప్రభుత్వంలో? రెండవది, నేను లాస్ట్ టైము గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నా నియోజకవర్గంలోనే 130 acres ఎంఎస్ఎంఈ పార్క్స్కి ఇచ్చాము అధ్యక్ష. అట్లాగా ఎంఎస్ఎంఈ పార్క్స్ కోసం ఏదైతే ల్యాండ్ తీసుకున్నారో నోటిఫై చేశారా? వాటిని ఎంఎస్ఎంఈ పార్క్స్ కోసం నోటిఫై చేసుంటే మీరు ఇంతవరకు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నా కాన్స్టిట్యున్సీలో అయితే ఆ రోజు ఎట్లా ఉందో ఎక్కడేసిన గొంగులు అక్కడనే ఉంది. గత 5 సంవత్సరాలు కూడా అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఒక పరిశ్రమలు రాలా, ఉన్న పరిశ్రమలన్నీ ఈ రాష్ట్రం నుంచి తరలిపోయినటువంటి సంగతి మనందరికీ తెలుసు. పాలసీలు ఇచ్చారు తప్ప రూల్స్ లేవు అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారికి నేను కోరేది ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, ఎంఎస్ఎంఈ పాలసీ కావచ్చు, పాలసీ రిలేటెడ్గా రూల్స్ కూడా మీరు తక్షణమే ఫ్రేమ్ చేసి దీనిపైన మన ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేయాలని. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఇంట్లో ఎంటర్ప్రెన్యూర్ తయారు కావాలి అంటే ఎంఎస్ఎంఈ పార్క్స్, ఎంఎస్ఎంఈని బాగా మనం డెవలప్ చేయాలి, బాగా విస్తృతమైన ప్రచారంలో తీసుకెళ్ళాలి. మీరు దీనిపైన తదుపరి చర్యల కోసం మీరేమైనా తీసుకోబోతున్నారా? ఎవరైనా ఇంటర్వెన్షన్ కార్యక్రమాలు కానీ, ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే ఎక్స్పోజర్ కార్యక్రమాలు కానీ చేయబోతున్నారా? గౌరవ మంత్రి గారిని తన ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. శంకర్రావు గారు. ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికి కూడా అది పూర్తిగా గ్రౌండ్ అయిన పరిస్థితి. ఎందుకంటే ఇండస్ట్రియల్ ప్రమోటర్స్ కానీ, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కానీ, అవేర్నెస్ క్యాంప్స్ కానీ వాళ్ళు మీటింగ్స్ పెట్టి కండక్ట్ చేయకపోవడం కూడా ఒక ముఖ్య కారణం అధ్యక్ష. దీంతో పాటుగా ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఈ అనాలోచిత నిరంకుశ నిర్ణయాల వల్ల సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు చిన్నాభిన్నం అయిపోయాయి అధ్యక్ష. ఇన్సెంటివ్స్ కూడా ఒక్క 2021 మాత్రమే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తరువాత సూక్ష్మ, మధ్యతరగతి మరియు స్పిన్నింగ్ మిల్లులకు కానీ ప్రోత్సాహకాల చెల్లింపులు పూర్తిగా తర్వాత ఇవ్వలేదు అధ్యక్ష. 594 కోట్లు ప్లస్ ఎంఎస్ఎంఈలకు 440 కోట్లు, స్పిన్నింగ్ మిల్కి 684 కోట్లు విడుదల చేసింది. తరువాత 2022 ఆగస్టు నుండి 725 కోట్లు బకాయి చెల్లించాల్సి ఉంది అధ్యక్ష. అది చెల్లించలేదు. అలాగే జనరల్గా మొత్తం మిల్లులకు ప్రోత్సాహకాలు కలిపి 900 కోట్లు కేటాయించాల్సింది అధికారులు తెలిపారు, అది కూడా చేయలేదు అధ్యక్ష. దీనివల్ల మొత్తం ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అన్నీ కూడా కుదేలైపోయిన పరిస్థితి అధ్యక్ష. దీంతో పాటుగా ఎంఎస్ఎంఈలు ఈ వేధించడం ఒకటి చాలా ఎక్కువ అధ్యక్ష. సింగిల్ విండో అని చెప్పి కూడా దేనికి పర్మిషన్స్ టైం మీద ఇవ్వకపోవడం, ఇవన్నీ చేసి లాస్ట్ గవర్నమెంట్లో పూర్తిగా కుదేలైపోయిన పరిస్థితి అధ్యక్ష. కనుక ఇప్పుడు కూడా ఈ ఎంఎస్ఎంఈస్ ద్వారా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వారు పెద్ద ఎత్తున అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసి ఆ ఇండస్ట్రీస్ ప్రమోటర్స్ని ఎక్కువ ఇంటరాక్షన్ అయ్యి ఎంఎస్ఎంఈల గురించి తెలిసి వీలైనన్ని ప్రోత్సాహకాలు కల్పించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. మహమ్మద్ అజీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు